హలో నమస్తే. జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల రాబోతున్నారు అంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అటువంటి ప్రచారం చేస్తోంది చాలా కాలంగా. అయితే వైఎస్ షర్మిల వైపు నుంచి మాత్రం దానిపైన కన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఆమె పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు చేశారనేది మాత్రం అందరి కళ్ళ ముందు ఉంది. ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంతో కలిసి ఆమె ఆ మాట చెప్పొచ్చారు. విలీనం కూడా రేపో ఎల్లుండో ఉంటుంది అన్నారు. కానీ తెలంగాణ ఎన్నికల సందర్భంగా కొన్ని అనుకోని పరిణామాలను ఆమె ఎదుర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ బాధ్యతలు తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఏపీ బాధ్యతలు, కాంగ్రెస్ బాధ్యతలు ఆమె తీసుకోవాలని అక్కడ ప్రధాన ప్రతిపక్షానికి అండగా ఉండే మీడియా చాలా బలంగా కోరుకుంటోంది. కాబట్టి రోజు ఆమె అక్కడికి వస్తారు అంటూ వార్తలు రాస్తోంది. సో మీడియా వార్తల్ని నమ్మాల్సిన అవసరం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇటీవల బయటకు వచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆమె ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు అనే సెన్స్ వచ్చేలా మాట్లాడారు. ఆమె వస్తే ఆమెతో తన ప్రయాణం ఉంటుంది అనే విషయాన్ని చెప్పారు. సో అంటే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే విషయానికి సంబంధించి దాన్ని కన్ఫర్మేషన్గా చూడడానికి సంబంధించిన అవకాశం ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది ఆంధ్రప్రదేశ్ శాఖ నాయకులు కూడా షర్మిల ఆంధ్రప్రదేశ్కి రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్తున్నారు, రావాలని కోరుకుంటున్నారు. సో ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యతలు తీసుకోవడం లాంఛనంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులతో ఢిల్లీలో సమావేశమైన సందర్భంగా 3 ప్రాంతాల్లో 3 కీలకమైన మీటింగ్స్ ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి రాయలసీమలో ఒకటి, కోస్తాలో ఒకటి 3 భారీ బహిరంగ సభలను అక్కడ ఏర్పాటు చేసి లోక్సభ ఎన్నికలకు సంబంధించి లోక్సభ ఎన్నికల్లో ప్రజల మద్దతు అడగాలని అనుకుంటున్నట్లుగా చెప్పింది. లోక్సభ ఎన్నికల్లో మాకు ఓటేయండి, ప్రత్యేక హోదా మేము తీసుకొస్తామనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరొకసారి బలంగా చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకుంటోంది. షర్మిల అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరితే షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అవుతుందని అధిష్టానం కూడా భావిస్తోంది. సో అదే జరిగితే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి విశాఖలో జరిగే సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రుద్రరాజు చెప్తున్నారు. అక్కడ జరిగే సమావేశానికి వైఎస్ షర్మిల, రేవంత్ రెడ్డి ఇద్దరు హాజరు కాబోతున్నారు అనేది సమాచారం. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉంటారు కాబట్టి వైఎస్ షర్మిల, అలాగే రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన అక్కడికి వస్తారంటూ ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ నాయకులు చెప్పి ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకే వేదిక పైన ఉండడానికి సంబంధించిన అవకాశం కనిపిస్తోంది. వైఎస్ షర్మిల, రేవంత్ రెడ్డి ఇద్దరు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బహిరంగ సభలో ఇద్దరు అటెండ్ చేయబోతున్నారు. ఇద్దరు ఒకే వేదిక నుంచి ప్రసంగించబోతున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని షర్మిల తీసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు, షర్మిల మా నాయకుడి కూతురు, ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నాయకురాలుగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేయొచ్చు, కానీ మా రాష్ట్రంలో ఏం అవసరం, ఆమె ఆంధ్రప్రదేశ్లో పనిచేయొచ్చు అని చెప్పారు. సో షర్మిలకు రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి అనే మాట అది వార్తగా కాదు, అది నిజంగానే చూడాల్సి ఉంటుంది. సో విభేదాలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బాధ్యతలు ఆమె తీసుకున్న, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆమె ఉన్న రేవంత్ రెడ్డికి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు కాబట్టి సో అక్కడ విశాఖ కేంద్రంగా జరిగే కాంగ్రెస్ పార్టీ సభలో వాళ్ళిద్దరూ కలిసి ఒకే డయాస్ పై నుంచి మీటింగ్ని అడ్రస్ చేయడానికి సంబంధించిన అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇక్కడున్న రైవల్టీని అక్కడ కంటిన్యూ చేయడానికి సంబంధించిన అవసరం లేదు ఇద్దరికి, ఇటు షర్మిలకు కావచ్చు, అటు రేవంత్ రెడ్డికి కావచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళిద్దరూ కలిసి ఒక మీటింగ్ అటెండ్ చేస్తారు అనేది విస్తృతంగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అదే జరిగితే ఒక ఇంట్రెస్టింగ్ విజువల్ ఏపీ పొలిటికల్ స్క్రీన్ పైన మనం చూడబోతున్నాం.